నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రశ్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఎథి సెంటర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ నాస్తికుడు, ఆంగ్ల మహాకవి పివి షెల్లీని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మతం గుత్తాధిపత్యం జీవితంలోని అన్ని రంగాలలోనూ చలామణి అవుతున్న ఆ రోజులలో ఎవరైనా నేను నాస్తికుణ్ణి అంటే అతడిని మత వ్యతిరేకిగా ప్రకటించి అనేక బాధలకు గురి చేసేవారు, సంఘం నుండి బహిష్కరించేవారు. ఆనాటి కాలంలో పివి షెల్లీ దేవుడు లేడు, నేను దేవుణ్ణి నమ్మను అని అనడమే కాక నాస్తికత్వం ఆవశ్యకతను చాటి చెప్పారు. ఇంగ్లీషు మహాకవి షెల్లీ తల్లి దేవునిలో విశ్వాసం లేని ఎగ్నాస్ట్ కావడంతో చిన్నతనం నుండే షెల్లీలో కూడా విశాల భావాలు పెంపొందాయి. చిన్నతనంలోనే దేవుని ఉనికి గురించి షెల్లీ అనుమానాలు వ్యక్తం చేయడంతో అతని స్నేహితురాలి నుండి ఆయనను దూరం చేశారు. ఆమె తండ్రి స్నేహితురాలిని షెల్లీ వద్దకు వెళ్లకుండా ఆంక్షలు విధించి కట్టుదిట్టం చేశారు. అప్పుడే మొదటిసారిగా షెల్లీకి మతం ఎలా మనుషులను విడదీస్తుందో అనుభవం అయ్యింది. అప్పుడు షెల్లీ వయసు 16 సంవత్సరాలు మాత్రమే. చదువులో, సాహిత్య రచనలో ముందంజ వేసిన షెల్లీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేరాడు. ప్రపంచం ఉనికి గురించి తెలుసుకోవాలని చాలా విస్తృతంగా పరిశోధనలు చేశాడు. ఎన్నో పుస్తకాలు చదివాడు. తన రూమ్మేట్ అయిన హాగ్తో తీవ్రంగా చర్చించేవాడు. సమాజం అభివృద్ధి చెందాలంటే వ్యక్తికి స్వేచ్ఛ అవసరమని, దానికి మతం అడ్డుపడుతూ ఉందని గ్రహించాడు. యూనివర్సిటీలో షెల్లీ ఉండే గది సాహిత్యం, కవిత్వం, తత్వశాస్త్రాలు చర్చించడానికి స్థానమయ్యింది. అర్ధరాత్రి వరకు అక్కడ మిత్రులతో కలిసి అనేక చర్చలు జరిపి వారు తేల్చిన విషయం ఒకటే: దేవుడు లేడు, అది మానవ కల్పిత భావన మాత్రమే అని. యువకులు ఈ నిర్ణయం చర్చల వరకే పరిమితం చేయలేదు. తాము కనుగొన్న సత్యాన్ని చాటి చెప్పడానికి ద నెసెసిటీ ఆఫ్ ఎథియిజం, నాస్తికత్వం ఆవశ్యకత అన్న పుస్తకాన్ని రచించారు. 19వ శతాబ్దం ప్రారంభంలో కూడా ఒక ప్రక్క సైన్స్ అభివృద్ధి చెందుతున్నా చదువుకున్న వాళ్ళు కూడా నాస్తికత్వం పదం వినగానే అదిరిపడేవారు. అది సభ్య సమాజంలో ఉచ్చరించడానికి తగిన పదం కాదని భయపడేవారు. దేవునిలో విశ్వసించకుండా దేవుని ఉనికి గురించి అనుమానించేవారు కూడా తాము డీస్ట్స్ అనేవారే కానీ నాస్తికులమని బహిరంగంగా చెప్పడానికి జంకేవారు. దేవుడు ఊహాతీత విషయమని, ప్రకృతే దేవుడని ఈ విధంగా కొంతమంది సమర్థించేవారు. అయితే యువకులైన షెల్లీ తదితరులు నాస్తికత్వం అవసరమని నిర్మోహమాటంగా, ఘంటాపదంగా చెప్పడం, అదే పేరుతో పుస్తకం రచించడంతో పెద్ద కలవరం బయలుదేరింది.
షెల్లీ మిత్రులు తాము నాస్తికులమని బహిరంగంగా చెప్పారు. అంతవరకు వందలాది సంవత్సరాలు దుష్టత్వానికి, క్రూరత్వానికి, నాస్తికత్వాన్ని పర్యాయపదంగా మతనాయకులు ప్రచారం చేశారు. నాస్తికత్వం అంటే అవినీతి అని, దాన్ని అనుసరించడం సమాజ ద్రోహమని మతనాయకులు కట్టుకథలు కల్పించారు. ప్రజలను అజ్ఞానులుగా తమ గుప్పిటలో ఉంచుకోవాలని వందలాది సంవత్సరాలుగా ప్రయత్నించారు. కానీ దేవుడనే భావం పరీక్షకు నిలవదు. అందుచేతనే మతం గుడ్డి నమ్మకాన్ని ప్రోత్సహించి ప్రశ్నించడాన్ని నిరుత్సాహపరిచింది. షెల్లీ అతని మిత్రులు గత చరిత్రనంతా అధ్యయనం చేసి అసలు దైవభావానికి ఆధారమేమిటని తరచి చూశారు. దేవుడనేది కేవలం ఒక విశ్వాసం తప్ప యథార్థం కాదని, మన ఆలోచన ప్రకారం, తర్కం ప్రకారం, చరిత్రరీత్యా చూచినా దేవుడనేది నిజం కాదని తేల్చారు. ఆ విషయాన్నే షెల్లీ నాస్తికత్వం ఆవశ్యకత అన్న చిన్న పుస్తకంలో ప్రజల ముందు ఉంచారు. చరిత్రంతా వెతికి చూచినా దేవుడు భూమి మీద అవతరించడం కానీ, దేవుని అదుపాజ్ఞలలో విషయాలు జరుగుతున్నాయని కానీ ఎక్కడా ఆధారం లేదని, ఇవన్నీ అమాయక ప్రజలను మోసగించడానికి మతాధికారులు చెప్పిన కాకమ్మ కథల వంటివని తేల్చివేశారు. ఆ పుస్తకంపై రచయితల పేర్లు వెల్లడించలేదు. టైటిల్ పేజీ మీద వ్యక్తుల పేర్లు బదులు త్రూ డెఫిషియన్సీ ఆఫ్ ప్రూఫ్ యాన్ ఎథిస్ట్ అని వేశారు. సత్యాన్ని ప్రజలలో ప్రచారం చెయ్యాలనే దృష్టితో ఆ యువకులు ఆ పుస్తకాన్ని విరివిగా ప్రచారం చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సిటీ హెరాల్డ్ పత్రికలో 1811 ఫిబ్రవరి 9న ఆ పుస్తకం గురించి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చారు. 2 రోజుల అనంతరం ఆక్స్ఫర్డ్ పుస్తకాల షాపులో షెల్లీ ఆ పుస్తకాన్ని ప్రముఖంగా ప్రదర్శనలో ఉంచారు. నాస్తికత్వం ఆవశ్యకత అన్న ఆ పుస్తకాన్ని ఒక మతాధికారి రెవరెండ్ జాన్ వాకర్ ఆ పుస్తకాల షాపులో చూచాడు. ఇంకేముంది, కొంప మునిగింది అనుకున్నాడు. నాస్తికత్వం మీద పుస్తకం వెలువట్టమా, ఇది మహాపాపం, ఘోరం అన్నాడు. పుస్తకాల షాపు యజమాని తన దగ్గర ఉన్న ఆ పుస్తకాలన్నిటినీ తక్షణం తగులబెట్టమని ఆజ్ఞాపించాడు. అంతే, ఆ పుస్తకాల షాపు యజమాని మతాధికారి మాట మన్నించి వాటినన్నిటికీ అగ్నికి ఆహుతి చేశాడు. అప్పుడు గాని మతాధిపతి మనసు కుదుటపడలేదు. ఒక ప్రక్క ఇది జరుగుతూ ఉంటే, రెండో ప్రక్క షెల్లీ తన పుస్తకాన్ని ధైర్యంగా బిషప్పులకు, మతాధికారులకు, యూనివర్సిటీల ప్రొఫెసర్లకు, అధికారులకు ఇంగ్లాండు అంతా పోస్టులో పంపించాడు. దీంతో అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధికారులు షెల్లీకి 1811 మార్చి 25న తమ ఎదుట హాజరై సంజాయిషీ చెప్పమని సమను పంపించారు. నాస్తికత్వం ఆవశ్యకత వ్రాసిన రచయిత నీవేనా అని నిలదీసి అడిగారు. యూనివర్సిటీలో ప్రతి ఒక్కరికి అభిప్రాయ ప్రకటన స్వాతంత్ర్యము, తాను నిజమని నమ్మిన దాన్ని ప్రచురించే స్వాతంత్ర్యము ఉందని, యూనివర్సిటీకి సంజాయిషీ చెప్పవలసిన అవసరం తనకు లేదని షెల్లీ ఎదురు తిరిగాడు. అయితే యూనివర్సిటీలు కూడా మతం చేతిలో కీలుబొమ్మలుగా తయారై తమ స్వతంత్ర అస్తిత్వం కోల్పోవడం వలన ముందు వెనక ఆలోచించకుండా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ షెల్లీని తెల్లవారేసరికి యూనివర్సిటీ వదిలి వెళ్ళిపోవాలని ఆజ్ఞాపించింది. మత్తులో ఉన్న యూనివర్సిటీ అధికారులు వివేకం కోల్పోయి తీసుకున్న నిర్ణయం ఇది. స్వేచ్ఛకు, స్వాతంత్ర్యానికి, ఆలోచనకు, విజ్ఞానానికి పుట్టినిల్లు అవ్వవలసిన విశ్వవిద్యాలయమే అజ్ఞానానికి, మూఢనమ్మకానికి, గ్రుడ్డి ద్వేషానికి స్థావరమయ్యింది. షెల్లీని యూనివర్సిటీ నుండి తక్షణం బహిష్కరించారన్న వార్త వినగానే అతని మిత్రుడు హాక్ కూడా తనంతట తానుగా యూనివర్సిటీ అధికారుల వద్దకు వెళ్ళి నాస్తికత్వం ఆవశ్యకత పుస్తకం వ్రాయడంలో తాను కూడా భాగస్వామిని అని, అందుకు తాను గర్విస్తున్నానని, అందుచేత షెల్లీ కనుక అపరాధి అని యూనివర్సిటీ భావిస్తే తాను కూడా షెల్లీతో పాటు సమానంగా అపరాధినేనని, తనను అదే విధంగా శిక్షించమని నిర్భయంగా ప్రకటించాడు.
మూఢత్వం మూర్తిభవించిన మతాధికారుల అడుగులకు మడుగులొత్తే యూనివర్సిటీ అధికారులు షెల్లీలాగానే స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన హాగ్ని కూడా యూనివర్సిటీ నుండి తక్షణం బహిష్కరించారు. నాస్తికత్వం ప్రచారం చేస్తూ పుస్తకం వ్రాసారు కనుక మతాధికారుల ఒత్తిడికి లొంగి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆ ఇద్దరిని బహిష్కరిస్తున్నట్లు నిజం చెప్పే బదులు తాము వేసిన కొన్ని ప్రశ్నలను సమాధానం చెప్పని కారణంగా షెల్లీ హాగ్లను యూనివర్సిటీ నుండి బహిష్కరించామని ఒక కుంటి సాకును యూనివర్సిటీ బులెటిన్లో ఆ రోజు మధ్యాహ్నం ప్రచురించారు. మతాధికారుల ఒత్తిడికి లోనై యూనివర్సిటీ అలాంటి నిర్ణయం తీసుకున్నా తక్షణం యూనివర్సిటీ వదిలి వెళ్ళడం కష్టమైతే షెల్లీ కోరితే 2-3 రోజుల వ్యవధి ఇస్తామని లోపాయికారిగా కబురు పంపారు. అయితే తాము తప్పు ఏమీ చేయలేదు కనుక నాస్తికత్వ ప్రచారం నిజం చెప్పడం తప్ప మరేమీ కాదు కనుక సగర్వంగా షెల్లీ హాగ్లు గుర్రపు బగ్గీపైన కూర్చొని మరునాడు ఉదయమే అంటే 1811 మార్చి 26న ఆక్స్ఫర్డ్ నుండి లండన్ వెళ్లారు. వ్యక్తి స్వాతంత్రానికి అభిప్రాయ ప్రకటనకు స్థానం లేనందున సిగ్గుపడవలసింది యూనివర్సిటీయే కానీ తాము కాదు కదా. ఈ రకంగా షెల్లీ ప్రతిభావంతుడైన విద్యార్థి అయి ఉండి కూడా సత్య సాధనలో యూనివర్సిటీ వదిలివేయడానికి కూడా వెనుకంజ వేయలేదు. షెల్లీ తండ్రి పార్లమెంటు మెంబరు, కొడుకు కూడా తనలాగే ఆక్స్ఫర్డ్లో చదివి పార్లమెంట్లో తన ప్రతిభను ప్రదర్శించాలని కలలుగన్నాడు. అందుచేత నాస్తికత్వం వదిలివేయమని లేకపోతే దమ్మిడి ఇవ్వనని తండ్రి బెదిరించాడు. అయినా షెల్లీ జంకలేదు. చివరికి తండ్రి దిగివచ్చి లండన్లో మరో చోట చదువుకోవడానికి తోడ్పడ్డాడు. అయితే నాస్తికుడిగా ఉన్నంతకాలం ఆస్తిని వారసత్వంలో ఇవ్వనని తండ్రి పదే పదే బెదిరించాడు. అంతేకాదు షెల్లీ మొదటి భార్య చనిపోయినప్పుడు పిల్లల్ని తన ఆధీనంలో ఉంచుకోవాలంటే షెల్లీ నాస్తికుడు కనుక బ్రిటిష్ సమాజానికి తగినట్లుగా పిల్లల్ని పెంచలేడని షెల్లీ మామ కోర్టులో వాదించాడు. అయితే షెల్లీ తన పట్టుదల విడవలేదు. దేశాల పర్యటనలో తాను నాస్తికుణ్ణి అన్న విషయం స్పష్టంగా చెప్పాడు. ఒకసారి స్విట్జర్లాండ్లో ఒక హోటల్లో దిగాడు. అక్కడ అతిథుల పుస్తకంలో సంతకం చేసేటప్పుడు తనకు ముందు వ్రాసిన కొందరు దేవుని గురించి మతాన్ని స్తుతిస్తూ వ్రాశారు. అవి చూచిన షెల్లీ నేను మానవజాతిని ప్రేమించేవాడిని, ప్రజాస్వామికవాదిని, నాస్తికుణ్ణి అని గ్రీకు భాషలో వ్రాసి సంతకం పెట్టాడు. ప్రపంచంలో భయస్థులకు లోపం లేదు. షెల్లీ తరువాత ఆ హోటల్లోనే మరొక ప్రఖ్యాత ఆంగ్ల కవి బైరన్ దిగడం సంభవించింది. అతిథుల పుస్తకంలో షెల్లీ వ్రాసినది చూచాడు. షెల్లీ లాంటి కవి నాస్తికుడని జనానికి తెలిస్తే ఎక్కడ అతని ప్రఖ్యాతికి నష్టమోనని బైరన్ తనంతట తాను ఆ అతిథుల పుస్తకంలో నాస్తికుడు అని షెల్లీ వ్రాసిన శబ్దాన్ని తన పెన్నుతో కొట్టివేశాడట. క్రైస్తవ మతాధికారి ఆక్స్ఫర్డ్ పుస్తకాల షాపులో నెసెసిటీ ఆఫ్ ఎథిజం పుస్తకాలను తగులబెట్టించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ షెల్లీని, హాగ్ని ఆ పుస్తకం వ్రాసిన నేరానికి బహిష్కరించిన నాస్తికుడు అన్న పదాన్ని బైరన్ చెరిపివేసినా నాస్తికత్వ పురోభివృద్ధి ఆగలేదు, కుంటుపడలేదు. షెల్లీ తన 18వ ఏట రచించిన ఈ నాస్తికత్వం ఆవశ్యకత పుస్తకం ఆంగ్ల సాహిత్యంలో చిరస్థాయి కావడమే కాకుండా దేశాలలో నాస్తికులకు, స్వేచ్ఛాప్రియులకు ఒక ఆశాజ్యోతి అయ్యింది. నేడు అదే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రపంచ హ్యూమనిస్టుల సభలు జరుగుతూ ఉండటం గర్వకారణం. ఈరోజు మనం ప్రముఖ కవి, నాస్తికుడు అయినటువంటి పిబి షెల్లీ గురించిన విషయాలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరన్ ఛానల్ సమర్పించు ఎథిస్ట్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం
మర్చిపోకండి.